వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండ, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్ వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాము. అసలు మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకుముందు ఎప్పుడు జరగల. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. జనసేన ఎమ్మెల్యే అంట మోసం చేశాడని, అత్యాచారం చేశాడని చెప్పి పాపం ఆ పాప ఆందోళన చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇస్తే ఆ పాపను కొడుతున్నారు. ఆ పాప రోడ్డెక్కితే ఆ పాప రోడ్డెక్కి నాకు అన్యాయం జరిగిందని ఆ పాప చెప్తే ఆ పాపను కొడుతున్నారు పోలీసుల సమక్షంలో. ఇంకొకడు నర్సరావుపేట ఎమ్మెల్యే, ఇంకొకడు కళ్ళ ముందరే కనిపిస్తుంది ఎస్పీ ఆఫీసుకి పోయి బాత్రూంలోకి పోయి డోర్ కట్టేసుకుంటాడు. అసలు